ఎజైల్ ఈ మాట వినగానే మనలో చాలామందికి సాఫ్ట్వేర్ టీమ్స్ గుర్తుకొస్తాయి కదా. కానీ ఒకవేళ ఎజైల్ అనేది కేవలం ఒక పద్ధతి కాకుండా మొత్తం ఆర్గనైజేషన్ని నడిపించే ఒక శక్తి అయితే, ఈరోజు ఒక సంస్థ టాప్ నుంచి బాటం వరకు నిజంగా ఎజైల్గా ఎలా మారగలదో చూద్దాం. దీనికోసం మనకంటూ ఒక గెలాక్సీని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం. సరే, మన ప్రయాణాన్ని ఈ ఒక్క పవర్ఫుల్ ఆలోచనతో మొదలుపెడదాం. ఇది ఏదో ఊహ కాదు, నిజమైన ఎజైల్ ఆర్గనైజేషన్కి ఉండాల్సిన అసలైన లక్ష్యమన్నమాట. ఈ గోల్ని చేరుకోవడమే మనందరి టార్గెట్. ముందుగా ఈ ఫ్యాన్సీ పదాలని పక్కన పెట్టి అసలు ఎజైల్ విజన్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఎజైల్ అంటే ఏదో ఒక ప్రాసెస్ ఫాలో అవడం కాదు, దాని ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నామో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎజైల్గా మారడం అనేది ఫైనల్ గోల్ కాదు, అది జస్ట్ ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక దారి మాత్రమే. అసలైన లక్ష్యం ఏంటంటే కస్టమర్ నిజంగా కోరుకునేదాన్ని ఇచ్చి బిజినెస్కి మంచి రిజల్ట్స్ తీసుకురావడం. మరి ఇంత మంచి విజన్ ఉంది కదా, అయినా చాలా ఆర్గనైజేషన్స్ ఎందుకు వెనకబడిపోతున్నాయి? దాని కారణం ఒక పెద్ద కల్చరల్ ప్రాబ్లం. దాన్నే నిశ్చయ ఉత్సు లేదా ఇంగ్లీష్లో ది సర్టెనిటీ ట్రాప్ అని అంటాం. ఈ రెండు మైండ్ సెట్స్కి మధ్యున్న తేడా చూడండి. ఒకవైపు అహంకారపూరిత నిశ్చయత, అంటే మాకే అన్నీ తెలుసు, మేం చెప్పిందే కరెక్ట్ అనే యాటిట్యూడ్ అన్నమాట. ఇది కొత్త ఐడియాలని అక్కడికక్కడే చంపేస్తుంది. మరోవైపు ఆవిష్కరణ మనస్తత్వం, ఇది మనకు అన్నీ తెలియవు అని ఒప్పుకుని కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, కస్టమర్ల నుంచి నేర్చుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఒకటేమో మనల్ని ఒకే చోట ఆపేస్తే, రెండోది మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. సాధారణంగా ఆఫీసుల్లో, ఆర్గనైజేషన్స్లో ఈ రెండింటిలో ఏ మైండ్ సెట్ ఎక్కువగా కనిపిస్తుంది? స్వీయ పరిశీలన చేసుకుంటే మనకే సమాధానం దొరుకుతుంది. సరే, మరి ఈ సర్టెనిటీ ట్రాప్ నుంచి బయటపడటానికి ఒక బ్లూ ప్రింట్ కావాలి కదా. ఒక ఆర్గనైజేషన్ ఎంత ఎజైల్గా ఉందో చూడ్డానికి ఇది ఒక కొత్త దారి. దాన్నే మనం ఎజైల్ గెలాక్సీ అని పిలుద్దాం. ఈ ఎజైల్ గెలాక్సీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక మ్యాప్ అన్నమాట. ఇందులో రెండు యాక్సెస్లు ఉంటాయి. ఒకటేమో వర్టికల్ యాక్సెస్, ఇది కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి టీమ్స్ వరకు ఉన్న హైరార్కీని చూపిస్తుంది. రెండోది హారిజాంటల్ యాక్సెస్, ఇది ఒక ఐడియా పుట్టిన దగ్గర్నుంచి అది రిలీజ్ అయ్యేంతవరకు జరిగే ప్రాసెస్ని చూపిస్తుంది. ఈ మ్యాప్ ద్వారా ఎజైల్ ఎక్కడ అమలవుతోంది, ఎక్కడ అవ్వట్లేదు అనేది మనం చాలా క్లియర్గా చూడొచ్చు. చూడండి, చాలా కంపెనీలు ఇక్కడే పెద్ద తప్పు చేస్తాయి. ఎజైల్ అనేది కేవలం డెవలప్మెంట్ టీమ్స్ వరకే అని ఫిక్స్ అయిపోతాయి. ఈ గెలాక్సీ మ్యాప్లో చూస్తే ఎజైల్ అనేది కేవలం ఒక చిన్న మూలకే పరిమితమైపోయి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. మరి ఐడియల్ సిచ్యువేషన్ ఏంటి? అది ఇది. నిజమైన ఎజైల్ గెలాక్సీ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎజైల్ అనేది ఆర్గనైజేషన్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. టాప్ నుంచి బాటం వరకు, ఐడియా నుంచి రిలీజ్ వరకు ప్రతి చోట దాని ప్రభావం కనిపిస్తుంది. అప్పుడే ఒక హెల్దీ సిస్టమ్ తయారవుతుంది. ముందు చెప్పిన పద్ధతిలో ప్రాబ్లం ఏంటో ఈ కోడ్ చాలా బాగా చెప్తుంది. అంటే ఒక డిపార్ట్మెంటేమో ఇయర్లీ ప్లాన్స్తో స్లోగా వెళ్తుంటే, ఇంకో టీమేమో వారానికోసారి అప్డేట్స్తో ఫాస్ట్గా పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రెండింటి మధ్య స్పీడ్ మిస్మ్యాచ్ అయ్యి టెన్షన్, గొడవలు మొదలవుతాయి. అంతే. సరే, గెలాక్సీ స్ట్రక్చర్ గురించి చూశాం కదా, మరి దాన్ని నడిపించే పవర్ ఏంటి? దాని ఇంజిన్ ఏంటి? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఈ ఇంజిన్ లేకపోతే గెలాక్సీ ముందుకు కదలడం అసాధ్యం. ఈ పవర్ సోర్స్నే కస్టమర్ విలువ ఆధారిత ఇంజన్ లేదా సివిడి ఇంజన్ అంటాం. దీని పని ఒకటే, సింపుల్. కస్టమర్ ఫీడ్బ్యాక్ని కంటిన్యూయస్గా తీసుకుంటూ వాళ్లకు నిజంగా వాల్యూ ఇచ్చేవాటిని డెలివరీ చేయటం. ఆర్గనైజేషన్లోని ప్రతి భాగం ఈ ఒక్క గోల్ కోసమే పనిచెయ్యాలి. మరి ఈ ఇంజిన్కి ఫ్యూయల్ ఎక్కడి నుంచొస్తుంది? డౌటే లేదు, కస్టమర్ నుంచే. వాళ్ల ఫీడ్బ్యాక్, వాళ్ల ఇన్వాల్వ్మెంట్ అనే ఇంధనం లేకుండా ఈ ఇంజిన్ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. ఓకే, కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది ఫ్యూయల్ లాంటిది. మరి ఆ ఇంజిన్ని కరెక్ట్గా, ఎఫిషియెంట్గా రన్ చేసేదెవరు? ఇంకెవరు? మన ఎంప్లాయీస్. వాళ్లే ఈ మొత్తం సిస్టమ్కి అసలైన బలం. దీన్ని ఇలా ఊహించుకోండి, మన దగ్గర ఒక పవర్ఫుల్ ఇంజిన్ ఉంది. అది సరిగ్గా నడవాలంటే దాన్ని ఎప్పటికప్పుడు చూసుకునే మెకానిక్స్ కావాలి కదా. ఆ మెకానిక్సే మన ఉద్యోగులు. వాళ్లు యాక్టివ్గా, ఎంగేజ్డ్గా లేకపోతే ఈ ఇంజిన్ పనిచేయడం కష్టం. మరి ఎంప్లాయీస్లో అలాంటి కల్చర్ ఎలా తీసుకురావాలి?
దానికోసం ఈ కామెట్స్ అనే ఒక మాటని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవే ఒక ఎంప్లాయీని ఎంగేజ్డ్గా, ప్రొడక్టివ్గా మార్చే కల్చరల్ వాల్యూస్. సి అంటే కొలాబరేషన్, ఓ అంటే ఓనర్షిప్, ఎం అంటే మోటివేషన్, ఈ అంటే ఎంపవర్మెంట్, టీ అంటే ట్రస్ట్, మరియు ఎస్ అంటే సేఫ్టీ. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిజమైన ఎజైల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏవో కొత్త ప్రాసెస్లు ఇన్స్టాల్ చేయడం కాదు. అదొక ఆర్గనైజేషన్ యొక్క కల్చర్ని, మైండ్ సెట్ని, బిహేవియర్ని మార్చడం. ఇదొక మెకానికల్ మార్పు కాదు, ఇదొక కల్చరల్ రీబర్త్ లాంటిది. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన ఆర్గనైజేషన్ జర్నీని ఒక్కసారి చూసుకుంటే, మనం నిర్మిస్తోంది ఒక సంపూర్ణమైన కనెక్ట్ అయిన గెలాక్సీనా, లేకపోతే ఎక్కడో విడివిడిగా మెరుస్తున్న కొన్ని నక్షత్రాల సమూహమా? ఆలోచించాల్సిన విషయం. Please do subscribe.